అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేపల పులుసు అండి. చూసారా, వేడి వేడి అన్నంలోకి ఇలా చేపల పులుసు వేసుకొని తినాలంటే అసలు దీని ప్రిపరేషన్ ఎలాగో మనం తెలుసుకోవాలి కదా. రండి, దీని ప్రిపరేషన్ చూపిస్తాను. మొన్న మీకు చేపల చెన్న ఫ్రై చూపించాను కదండి. ఈ ఫిష్ కట్ చేస్తేనే ఆ చెన్న వచ్చిందండి. ఇది లైవ్ ఫిష్ అన్నమాట. దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకొని బాగా 5-6 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక దీంట్లో కొంచెం మళ్ళీ పసుపు ఉప్పు చేర్చుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై అయితే అక్కర్లేదు, షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. నేనైతే కంపల్సరీగా ఫిష్ ఎప్పుడూ ఇలా ఫ్రై చేస్తాను. ఫిష్ మరీ స్మెల్ రాకుండా ఉండాలంటే మెయిన్ టిప్స్ రెండండి. మన క్లీనింగ్లో ఒకటి ఉంటుంది, తర్వాత ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం కర్రీ చేసినా కూడా స్మెల్ ఎక్కువగా ఉండదన్నమాట. ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం వేగాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గాక అందులో కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని దాన్ని అలా కొంచెం మగ్గనివ్వాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాను వేసుకోవాలి. తర్వాత నేను హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలాగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని, ఒక 4 ఎండుమిరపకాయలని నానబెట్టి ఉంచుకున్నానండి వేడి నీటిలో. దీన్ని కూడా డైరెక్ట్గా వేసుకోవాలి. నేను చింతపండు రసాన్ని వేరేగా వేయను, ఇలా మొత్తం మిక్సీ చేసేస్తానమాట. చేసి వేసుకొని ఇగోండి ఈ విధంగాను మిక్సీ చేసుకొని దీన్ని మనం ముందుగా మగ్గించుకుంటున్న ఆ ప్యాన్లో వేసేసేయాలన్నమాట. వేసుకొని మనం ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ పచ్చివి తీసుకున్నాం కదా, దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట. మనం ఇలాంటి టైంలోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. అది బాగా మగ్గాక అందులో వాటర్ వేసుకోవాలి. పీసెస్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసాను, పేస్ట్లో కారం వేసాను కాబట్టి సపరేట్గా కారం వేయలేదు. అందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, పులుసు కాబట్టి నేను బెల్లం ముక్క వేసాను. ఇదిగోండి, ఇది బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్కసారి అన్నీ వేసుకుంటే విరిగిపోతుంది అనమాట. అందుకని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే అది బాగా పులుసులోని ఈ ముక్క బాగా ఉడుకుతుందన్నమాట. మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక 5-10 మినిట్స్ మధ్యలోనే మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని వేరే బౌల్లో తీసుకొని మనం ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే, నేను చెప్పడం ఎందుకండి, మీరే ఒకసారి ట్రై చేసి చూడకూడదు? ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.